కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సీఎం రేవంత్ రెడ్డి చేతికి అందింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు నివేదిక అందజేశారు. ఈ నివేదికపై సీఎం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సీనియర్ అధికారులతో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఈ నివేదిక చాలా కీలకం కానుంది. దీనిలో ఏముందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ జర్నలిస్టులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు జర్నలిస్టులు చెంప చెల్లుమనిపించాలని ఆయన అన్నారు. నవతెలంగాణ 10వ వార్షికోత్సవ సభలో మాట్లాడిన సీఎం ఒకప్పటి జర్నలిజం ఇప్పుడు లేదన్నారు. ఇప్పుడు ఉన్న చాలామంది యూట్యూబ్ జర్నలిస్టులు సమాజం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ధర్మస్థల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన ప్రాంతాల్లో పోలీసులు తవ్వకాలు జరిపారు. గురువారం 6వ స్పాట్లో మనిషి పుర్రె ఎముకలు దొరికాయి. దీంతో ఈ కేసులో బలమైన ఆధారం లభించినట్లయిందని పోలీసులు భావిస్తున్నారు. ఆ అవశేషాలను FSL ల్యాబ్కి పంపించారు. మరిన్ని ఆధారాల కోసం తవ్వకాలను కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని చెబుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని హరీష్ రావు విమర్శించారు. ఏపీ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని స్పష్టం చేశారు హరీష్ రావు. లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ అధినేత దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలాడు. బెంగళూరు ప్రత్యేక కోర్టు శుక్రవారం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కోర్టు గదిలోనే కంటతడి పెట్టుకున్నాడు. ఆయనకు ఆగస్టు 2న జడ్జి శిక్ష ఖరారు చేయనున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దేశంలోనే అత్యధిక పింఛను ఇస్తున్న రాష్ట్రం ఏపీ అన్నారు. అర్హులైన వితంతువులకు, ఇతర వర్గాలకు ప్రభుత్వం సాయం చేస్తుందని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. శుక్రవారం 9 మంది నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఆగస్టు 1 నుంచి మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25% సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. అయితే భారత్ వెంటనే అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో తెలిపారు. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని గోయల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, చిన్న పరిశ్రమ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ సినిమా తొలి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 39 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లో ఒక మంచి ఓపెనింగ్గా నిలిచింది.